ఒకప్పుడు భారతదేశంలోని ప్రాచీన రాజ్యంలో మహారాజా వరుణ్ అనే పేరుగల దృఢ సంకల్పం మరియు దార్శనికత గల రాజు ఉండేవాడు. తన రాజ్యంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న వరుణుడు ప్రతి అడ్డంకిని వృద్ధికి అవకాశంగా స్వీకరించాడు. ఆర్థిక మాంద్యం సమయంలో నిరాశకు బదులు మహారాజా వరుణ్ స్థానిక వ్యాపారాలను బలోపేతం చేయడానికి విధానాలను ప్రారంభించాడు. తన ప్రజల స్థితిస్థాపకతపై అతని అచంచలమైన నమ్మకం ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే వ్యవస్థాపక స్ఫూర్తిని రేకెత్తించింది. బాహ్య బెదిరింపులను ఎదుర్కొన్నప్పుడు వరుణ్ యుద్ధం కంటే దౌత్యాన్ని ఎంచుకున్నాడు. శాంతియుత తీర్మానాలు మరియు సహకారం పట్ల అతని నిబద్ధత అతనికి పొరుగు పాలకుల గౌరవాన్ని సంపాదించిపెట్టింది, ప్రాంతీయ స్థిరత్వం యొక్క వాతావరణాన్ని పెంపొందించింది. వరుణ్ మహారాజా ప్రేరణాత్మక ప్రసంగాలు అతని ప్రజలను వ్యక్తిగత కష్టాలను అధిగమించడానికి మరియు సామూహిక శ్రేయస్సుకు దోహదపడేలా ప్రేరేపించాయి. అతని పట్టుదల మరియు ఐక్యత మంత్రం రాజ్యం ద్వారా ప్రతిధ్వనించింది, అతని పాలనకు మించి విస్తరించిన వారసత్వాన్ని సృష్టించింది. ఆశావాదం, ఆవిష్కరణలు మరియు కరుణతో పాతుకుపోయిన నాయకత్వం సవాళ్లను విజయాలుగా మార్చగలదని, చరిత్రపుటల్లో చెరగని ముద్ర వేయగలదని వరుణ్ కథ ఒక కలకాలం గుర్తుచేస్తుంది.